హలో ఎవ్రీవన్. సో ఈరోజు మా బాబు వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంట. సో దానికోసం కృష్ణుల్లా రెడీ చేసి పంపించమన్నారనమాట. ఇంకా నాకైతే దొరికిందే ఛాన్స్. నేను ఎందుకు ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోకుండా ఉంటాను చెప్పండి. అసలుకి ఇలా రెడీ చేయడం అయినా లేదంటే ఏదైనా క్రాఫ్ట్స్ లాగా అయినా ఏదైనా నాకు అలాంటి ఇంట్రెస్ట్ అనమాట. సో నేనైతే మా బాబుని ఇలా కృష్ణుల్లో రెడీ చేసేద్దామని చాలా ప్లాన్స్ అయితే వేసుకున్నాను. ఇలా రెడీ చేయాలి, అలా రెడీ చేయాలని. కానీ వాడికైతే అస్సలు నచ్చలేదన్నమాట. జ్యువెలరీ పెట్టుకోవడం కానీ ఏది ఇష్టం లేదు. నేనైతే చాలా బ్రతిమలాడాను, నువ్వు నీట్గా కృష్ణుల్లో రెడీ అవుతే నేను నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను అన్నాను. అప్పుడు రెడీ అవ్వడానికి ఓకే ఓకే చెప్పాడనమాట. నాకైతే మొత్తం 2 hours పట్టింది వాడిని రెడీ చేసేటప్పటికి. ఇంకా ఇయర్ రింగ్స్ ఏమైనా పెడుతూ ఉంటే మాత్రం వద్దని చెప్పేసి వేరే రూమ్లోకి వెళ్ళి బెడ్ కింద దాక్కుని పోయేవాడు అనమాట. బ్రతిమలాడి రెడీ చేసేటప్పటికి 2 hours అయితే పట్టింది. ఇంకొక దగ్గర అయితే ఏడ్చేవాడు. అప్పుడు కృష్ణుడిది ఇమేజ్ చూపించి, చూడు కృష్ణుడు ఎంత క్యూట్గా ఉన్నాడో, నువ్వు కూడా ఇలానే క్యూట్గా ఉంటావు అని చెప్తే అప్పుడు మళ్ళీ ఏడు ఆపేవాడు. ఇంక ఇక్కడ కొంచెం హైలైట్ అవ్వడానికి అని చెప్పేసి స్టిక్కర్స్ని ఫస్ట్ పెట్టాను అనమాట. కానీ వాడు పీకేసుకుంటున్నాడు. ఇంక ఇలా కాదని చెప్పేసి కలర్ బొట్లు ఉంటాయి కదా, దీంతో చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేశాను అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, క్యూట్గా ఉన్నాడు అనమాట. ఇంకా ఫైనల్ లుక్లో అయితే మాత్రం చాలా బాగున్నాడు. స్కూల్కి టైం అయితే అయిపోయింది, కానీ వాళ్ళ డాడీ పిక్స్ తీసుకుంటూ ఉండిపోయారనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా వాడిని రెడీ చేస్తూనే ఉన్నారు బయటకు వచ్చిన తర్వాత కూడా. ఇంకా స్కూల్కి వెళ్ళామో లేదో అక్కడ ఒక పాప రాధిక లాగా వస్తే వాళ్ళిద్దరికి కలిపి ఫోటో కూడా తీసుకున్నాను అనమాట. చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు కూడా. ఇక ఫైనల్గా స్కూల్లో ఉట్టు కొట్టించి ప్రోగ్రామ్ కూడా పెట్టారనమాట. సో కృష్ణులందరూ కలిపి ఉట్టునైతే కొట్టేశారు. ఇలా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి.